ప్రస్తుతం మనతో పాటు భరత్ గారు ఉన్నారు. సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు. భరత్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నట్టే నడుస్తుందండి పబ్లిక్ టాక్. సో, బీజేపీ ఎంతవరకి ఈ జూబ్లీ హిల్స్‌లో కాంపిటీషన్ ఇవ్వగలుగుతదనుకోవచ్చు? రేపేమన్నా గెలిచే అవకాశాలున్నాయా? భారతీయ జనతా పార్టీ 101% తప్పకుండా గెలుస్తుంది. ఈరోజు ప్రజల్లోకి మేము వెళ్ళేటప్పుడు ఎక్కడ గూడా ప్రజలు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గానివ్వండి, ముందున్న బీఆర్ఎస్ పార్టీ గానివ్వండి, ఎక్కడ గూడా జూబ్లీ హిల్స్‌లో అభివృద్ధి జేయలేదు. ఎక్కడ జూసినా డ్రైనేజ్ కంపు, ఎక్కడ జూసినా కలుషితమైన నీరున్నది. ఇలాంటి ఇష్యూస్ మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే హామీలిచ్చిందో, ముఖ్యంగా మహిళలు వాళ్ళందరూ గూడా వ్యతిరేకంగా ఉన్నారు. యువకులు వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకొస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇచ్చి గెలిపించి మరి జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపాలని చెప్పేసి మేము ఏ అపార్ట్మెంట్‌కెళ్ళినా, ఏ బస్తీకెళ్ళినా, ఏ స్లమ్‌కెళ్ళినా ఇదే ఒక నినాదం నడుస్తుంది. బీజేపీని గెలవాలి. దీపక్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అయితే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అయితే మీరు చెప్తుంది ఒక వర్షన్ ఉందండి. అసలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే భారతీయ జనతా పార్టీని లెక్క చేయట్లేదు. అంటే అది ప్రచారంలో, వ్యూహంలో ఒక భాగం అనుకోవచ్చా? మీకు గతంలో తెలుసు 2 పార్లమెంట్ సభ్యులున్నది. ఈరోజు అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నో చెప్పాయి భారతీయ జనతా పార్టీ నుంచి. మరి ఇదే జూబ్లీ హిల్స్ నుంచి హైదరాబాద్‌లో మేము మా యొక్క ఈ యొక్క ఏదైతే గెలుపు ఉన్నదో రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ గానివ్వండి, స్థానిక ఎలక్షన్స్ గానివ్వండి, తెలంగాణలో కూడా జెండా ఎగరేస్తాం తప్పకుండా నమ్మకంతోటే మేము ఈరోజు జూబ్లీ హిల్స్ బరిలో ఉన్నాము. మరి గత 3 నెలల్లో గూడా మా క్యాడర్ అందరూ గూడా మరి ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు. ఇక్కడున్న మా యొక్క సీనియర్ నాయకులు గానివ్వండి, మరి మా కార్యకర్తలు గానివ్వండి, బూత్ స్థాయిలో మేము చాలా గట్టిగా ఉన్నాం, పటిష్టంగా ఉన్నాము. వాళ్ళందరూ గూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతున్నది. మాకు మా క్యాడర్ పైన నమ్మకం ఉన్నది. మా వర్క్ మెషిన్ పైన నమ్మకం ఉన్నది. తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ గెలిపించి రాబోయే కాలంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇదే తెలంగాణలో వస్తుంది. తెలంగాణ గూడా అభివృద్ధి చెందుతుంది. మోడీ గారి నాయకత్వం తప్పకుండా నమ్మకం ఉంది మాకు. అండ్ ఎమ్మెల్సీలు 2 గెలిచారు. ఇప్పుడు రామచందర్ గారికి, అలాగే కిషన్ రెడ్డికి ఇదొక అగ్ని పరీక్ష అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ పరీక్షలో గెలుస్తారనుకో తప్పకుండా గెలుస్తారు. ఇంతకుముందు మరి ఎలాగైతే కిషన్ రెడ్డి గారు చాలా మటుకు ఇక్కడున్న కమిటీ హాల్స్ గానివ్వండి, దేవాలయాలు గానివ్వండి, ఇతర ఏమన్నా డ్రైనేజ్ ఇష్యూస్ గానీ, వాటర్ ఇష్యూస్ గానీ, వారి సొంత ఎంపీ ఫండ్స్ నుంచి కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి చాలా కమిటీ హాల్లు కూడా అంతకుముందున్న దత్తాత్రేయ గానివ్వండి, ఇప్పుడున్న కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు గానివ్వండి, మరి ఇక్కడ అభివృద్ధి చేశారు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు గారు వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా వాల్స్ ఫండ్స్ ద్వారా కూడా మరి అభివృద్ధి చేయడం జరుగుతున్నది. మరి ఇద్దరు గూడా మరి అందరూ గూడా ఒక్కొక్క డివిజన్‌లో తిరిగి ఈరోజు మరి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతున్నది. వాళ్ళు మాకు బ్రహ్మరథం పలుకుతున్నారు. తప్పకుండా దీపక్ రెడ్డికి ఓటేస్తాం. దీపక్ రెడ్డి గారు గూడా ఎప్పుడు గూడా ప్రజల్లోనే ఉండి మరి ప్రజలతోనే ఉండి వాళ్ళతోనే తిరుగుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మరి వాళ్ళున్న ఒక నాయకుడు దీపక్ రెడ్డి. మరి ఒక సోల్జర్ ఏదైతే దేశం కోసం పనిచేసిన సైనికుడికి కొడుకుగా పుట్టిన దీపక్ రెడ్డి మరి ఈరోజు బరిలో ఉన్నాడు. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. మళ్ళీ చెప్తున్నాను 101% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఓకే. నవంబర్ 14న ఇదే తప్పకుండా. మాట్లాడు. నవంబర్ 14 కానివ్వండి, దాని తర్వాత గాని ముందు గానివ్వండి, మీరెప్పుడొచ్చినా నా మాట ఒకటే 101% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది.